గుడ్ ఆఫ్టర్నూన్. బిజినెస్ లంచ్కు స్వాగతం. ఇవాల్టి బిజినెస్ లంచ్లో ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి మార్కెట్ అనలిస్టులు బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే సుందరరాజయ్య గారు మన టీఫై స్టూడియోలో ఉన్నారు. సో ఇన్వెస్టర్లంతా కూడా మీ సందేహాలన్నీ కూడా ఫోన్ చేసి కాల్ చేసి నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఇక ఇవాల్టి స్టాక్ మార్కెట్ల విషయం ఒకసారి గమనిస్తే కనుక ఉదయం నుంచి కూడా కొద్దిసేపు పాజిటివ్గా ఉన్న మార్కెట్స్ స్వల్ప నష్టాలతో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. అలాగే సెన్సెక్స్ చూస్తే కనుక 16,195 పాయింట్ల వద్ద, అంటే అలాగే నిఫ్టీ 4,844 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం మార్కెట్ పొజిషన్ ఈ విధంగా ఉంది. అయితే అసలు మొత్తం ప్రెజెంట్ పొజిషన్ ఎలా ఉండబోతోంది, అలాగే నిన్న రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టినటువంటి రైల్వే బడ్జెట్ పై కానీ, అలాగే రేపు ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్జెట్ మీద కానీ అసలు ప్రజల అంచనాలు అవి ఎలా ఉన్నాయి, అలాగే ఈ బడ్జెట్ ఆధారిత పరిశ్రమలు అవి వాటి పొజిషన్స్, అలాగే వాటి స్టాక్స్ పొజిషన్స్ అవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అనలిస్టులను అడుగుదాం. అలాగే ఒకసారి వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ టీవీ స్టూడియో సార్. థ్యాంక్ యూ. బాలసుబ్రహ్మణ్యం గారు, ముందుగా అంటే ఈ రోజు ఆర్థిక సర్వే వెలువడింది, అంటే లాస్ట్ ఇయర్ దాని గురించి సంబంధించి. సో మరి దీనిపై అంటే పొజిషన్ ఎలా ఉండబోతుంది అంటారు, స్టాక్ మార్కెట్స్ పొజిషన్? అంటే జనరలీ మనం గమనించాల్సింది ఒకటి, ఆర్థిక సర్వే ఇవాళ వెలువడింది. బట్ 6 months బ్యాక్ ఏవైతే ఎస్టిమేట్స్ చేశారో దానికంటే కూడా చాలా మెరుగ్గా ఉంది పరిస్థితి. ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతోంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లో చూసుకుంటే అబౌట్ 6 to 6.5 మధ్యలో జీడిపి గ్రోత్ ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో అది ఇప్పుడు ఆల్మోస్ట్ 7 to 7.5% కూడా రీచ్ అవుతామనే నమ్మకం కూడా కుదిరినట్టుందండి. ఫైనాన్స్ మినిస్టర్ కానీ, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా కానీ వీళ్ళందరూ కూడా. ఇదే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జీడిపి గ్రోత్ రేట్ కూడా ఆల్మోస్ట్ 8+ ఉంటుంది. 8.5% దాకా ఉండొచ్చు అని కూడా అన్ని ఆర్గనైజేషన్స్ ప్లస్ ఫైనాన్స్ మినిస్టర్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారు అందరూ కూడా చెప్తున్నారు. అంటే 7.5 ఇయర్ ఉంటుంది అంటున్నారు. అక్కడ నుంచి 1 percentage point గ్రోత్ నెక్స్ట్ ఇయర్ 8.5 దాకా జీడిపి గ్రోత్ రేట్ వెళ్ళొచ్చు 2011 కని డెఫినెటివ్ గా సిగ్నల్స్ వస్తున్నాయండి. సో ఇది మనకి సంకేతం ఏమిస్తుందంటే, మనకి ఎకానమీ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి దాని తర్వాత ఎకానమీ ఈజ్ కమింగ్ బ్యాక్ ఆన్ ఇట్స్ ఓన్ ట్రాక్ అండ్ ఎకానమీ ఈజ్ ఇన్ ఏ స్ట్రాంగ్ పొజిషన్. ఎందుకంటే ఆల్రౌండ్ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ స్టిమ్యులస్ ఇస్తే ఓన్లీ కొన్ని సెక్టర్సే బాగా పర్ఫామ్ చేస్తాయి అనుకున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఆల్ ఓవర్ మొత్తం అన్ని సెక్టోరల్స్ కూడా పట్టుకుంటే కూడా డెఫినెట్లీ ఆల్రౌండ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎకానమీ ఇస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అనే సంకేతాలు చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయండి. ఓకే, కాలర్ లైన్ లో మాట్లాడదాం. హలో 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 నమస్తే సార్. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పలకలూరు నుంచి అండి, తాతారావు అండి. ఓకే, మీ సందేహం ఏంటి అడగండి. విల్లిగర్ ఎంటర్ప్రైజెస్ రేట్ లో కొనొచ్చా అమ్మొచ్చా అని. ఏదండి? విల్లిగర్ ఎంటర్ప్రైజెస్ అండి. ఓకే, ఈ రేట్ లో అమ్మొచ్చా అమ్మకూడదా అని. అంటే ప్రజెంట్ ఉన్న పొజిషన్ లో తీసుకొచ్చా వద్దా అని డౌట్ మీది. అవును సార్. ఓకే, సుందర్ గారు. సో హిండ్వేర్ ఎంటర్ప్రైజ్ అయితే పెద్ద పాపులర్ స్టాక్ కాదండి ప్రస్తుతానికి. నా ఉద్దేశంలో మీరు అవాయిడ్ చేస్తేనే బెటర్. సో స్టాక్ మటుకు ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం బెటర్. ఫండమెంటల్గా అంత మీడియోకర్ కంపెనీ అనమాట. మార్కెట్ సపోర్ట్ ఉంటే తప్ప ఈ స్టాక్ని బై చేయడం లేదు. ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. మార్కెట్ పాజిటివ్ ఉంటే తీసుకోవచ్చు. ఓకే అండి. అలాగే రాజా గారు, ముఖ్యంగా చూస్తే కనుక ఆర్థిక రంగంలో ఈ ఉద్దీపనల ప్యాకేజ్ కారణంగా ఇప్పుడు ఆల్రెడీ గ్రోత్ రేట్ అది పెరుగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఉద్దీపనలు తొలగించుకుందామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ విధంగా తొలగిస్తే కనుక పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఇన్ఫాక్ట్ వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ రేట్ చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పినా కూడా మార్కెట్ అంత పాజిటివ్గా స్పందించలేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇండియా చాలా మేజర్ ఛాలెంజెస్ ఎదుర్కొంటుందని చెప్పడం జరిగింది అనమాట. వీళ్ళు ఫస్ట్ ఛాలెంజ్ చూస్తే కనుక ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది. సో ఈ డెఫిసిట్ని పూర్తి చేయాలని రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అంటే దాన్ని బట్టి చూస్తే మనం ఇంకా హయ్యర్ ట్యాక్సెస్ వేయాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా ఇది కూడా మార్కెట్కి కొంచెం నెగిటివ్ అంశంగా ఉంటుంది. రెండో ఫ్యాక్టర్, ఇండియాలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉందని చెప్పడం. సో ఇది కూడా కొంచెం నెగిటివ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప నుండి నాగిరెడ్డి సార్ మాట్లాడేది. ఓకే, అడగండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ 158 లో నైవేలి లిగ్నైట్ షార్ట్ సేల్ చేశాం సార్. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు ఇది? ఏ సార్? ఎప్పుడు తీసుకున్నారు మీరు? ఇప్పుడు చేశాం సార్ 157.90 లో. ఓకే, చెప్పండి. అట్లా ఒకటి హిందాల్కో బై చేశాం సార్ 154 లో. 154 హిందాల్కో. ఓకే, నైవేలి లిగ్నైట్ అయితే చూస్తే కరెక్ట్గా మీరు రెసిస్టెన్స్ దగ్గర షార్ట్ పొజిషన్ తీసుకున్నారు, పర్వాలేదండి మీరు. కాకపోతే ఓవరాల్గా కొంచెం ట్రెండ్ మటుకు నైవేలి లిగ్నైట్లో కొంచెం పాజిటివ్గా అనేది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక నైవేలి లిగ్నైట్ 160 పైన కనుక దాటి దానిపైన క్లోజ్ అవుతే మటుకు మీరు 80% షార్ట్ పొజిషన్స్ మీరు క్లోజ్ చేయడం మంచిది. అలాగే 160 పైన ఉంటే కనుక డెఫినెట్గా మీరు లాంగ్ పొజిషన్ కూడా షార్ట్ టర్మ్ తీసుకోవచ్చు. అలాగే హిండాల్కో చెప్పారు 155, 160 దగ్గర నిన్న మనం కూడా చెప్పడం జరిగింది. చాలా మేజర్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ డెఫినెట్గా ఒక కరెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 160 పైన కనుక క్లోజ్ అవుతే హిండాల్కో
మీరు పొజిషన్స్ డెఫినెట్గా లాంగ్ పొజిషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇవాళ రేపు క్లోజ్ అవ్వకపోతే మటుకు ఎగ్జిట్ రేపు మంచిది. ఎందుకని మంచిది, 150 కింద స్టాప్ లాస్ క్లోజింగ్ బేసిస్ మీద పెట్టుకుంటే మంచిది. ఓకే అండి, బాలసుబ్రహ్మణ్యం గారు, ముఖ్యంగా చూస్తే కనుక ఈ ఎకనామిక్ సర్వేలో ద్రవ్యోల్బణంపై అసలు ఆందోళన వెలిపించడం జరిగింది. అంటే ఇది ఇంకా ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? దీనికి మేజర్ రీజన్ అనేది సప్లై సైడ్ అండి. ఇది ద్రవ్యోల్బణం అనేది మనకి మెయిన్ గా మనం చూసేది అగ్రికల్చరల్ కమోడిటీస్ లో చాలా ఎక్కువ ఉంది. మనం గమనిస్తే లాస్ట్ 2 years లో అన్ని ఫుడ్ గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏదైనా కానివ్వండి, ఎడిబుల్ ఆయిల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని డబుల్ అయినాయి. షుగర్ కూడా తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ సబ్ 20 రూపీస్, 15 రూపీస్ అట్లా ఉండింది 35 to 40 రూపీస్ రీటైల్కి వెళ్ళడం కూడా జరిగింది. సో ఇది ఏంటంటే ఓన్లీ నాట్ బికాస్ ఆఫ్ కన్జంప్షన్, అగైన్ సప్లై సైడ్ బాగా పడిపోయింది. లాస్ట్ ఇయర్ మనకి ఖరీఫ్ క్రాప్ కంప్లీట్లీ దెబ్బతిన్నది. ఎందుకంటే మనకి డ్రౌట్ సిచ్యువేషన్, కంప్లీట్ డ్రౌట్ సిచ్యువేషన్ కూడా మనం ఫేస్ చేసాం. తర్వాత కొద్దిగా వానలు పడిన ఆశాజనకంగా ఉంది కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలో అనుకుంటే అది కంప్లీట్లీ అది ఫ్లడ్స్ తో వాష్అవుట్ అయిపోయింది. సో సప్లై సైడ్ మేనేజ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఈసారి బడ్జెట్ లో కానీ లేకపోతే బడ్జెట్ అయిన తర్వాత కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టేట్స్ తో కూర్చుని వాళ్ళు కన్సల్ట్ చేసి హౌ టు ఇంప్రూవ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. సో మేజర్ గా మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ లో మేజర్ కాంపోనెంట్ కూడా మనకి అగ్రికల్చరల్ ఇన్ఫ్లేషన్, అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా వచ్చింది. సో అది ఇప్పుడు వేరే రంగాలకు కూడా పాకుతుందా అనేది కూడా పెద్ద భయం. కనుక ఈ అగ్రికల్చరల్ దాంట్లో ప్రైవేట్ పెట్టుబడులు కూడా ప్రోత్సహిస్తామని చెప్పేసి తప్పకుండా అండి. ఇప్పుడు దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మనకి ఇఫ్ యు సీ నెక్స్ట్ 10 to 20 years, 2025 నుంచి 2030 దాకా కంప్లీట్లీ గ్లోబల్ పిక్చర్ కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ లో చాలా బ్లీక్ ఉందండి. ఎందుకంటే మనకి మెయిన్లీ ఇండియా హాస్ గాట్ ద సెకండ్ లార్జెస్ట్ ఏరియబుల్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్. అంటే కల్టివబుల్ ల్యాండ్ ఇండియాలో ఉన్నంత సెకండ్ లార్జెస్ట్ ఏ ప్రపంచంలో ఏ కంట్రీకి లేదు. కానీ మనకి మేజర్ కన్స్టెంట్ అనేది వాటర్. వాటర్ చాలా మందికి తెలియదండి, కొంతమందికి చాలా షాకింగ్ న్యూస్ లాగా ఉంటుంది ఇది. టు ప్రొడ్యూస్ 1 kg ఆఫ్ రైస్ యూ రిక్వైర్ నియర్లీ 3,000 to 5,000 liters ఆఫ్ వాటర్. అది తెలియదు చాలా మందికి. ఈ మధ్యనే ఇప్పుడు జైన్ ఇరిగేషన్ ఒక కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. రైస్ కూడా, ప్యాడీ కూడా మైక్రో ఇరిగేషన్ ద్వారా, అంటే బిందు సేద్యం అంటాం, బిందు సేద్యం ద్వారా మనం పండిస్తే ఎలాగుంటుంది, సో దట్ వీ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ వాటర్. సో ఇవన్నీ కూడా కారణాలండి. దీని మూలాన ఏమవుతుందంటే అగ్రికల్చరల్ కమోడిటీస్ ఇన్ఫ్లేషన్ అనేది సప్లై సైడ్ మ్యాసివ్ గా పెంచాలంటే ఫస్ట్ మెకనైజేషన్ రావాలి. సెకండ్లీ ఈ మధ్య ఎన్ఆర్ఈజిఏ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి అక్యూట్ లేబర్ షార్టేజ్ కూడా బాగా పెరిగిందండి. ఓకే అండి, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం, కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ సార్, అంజయ్యను. ఓకే అంజయ్ గారు, మీ డౌట్ ఏంటి? మీ డౌట్ ఏంటో అడగండి. అదే, హలో చెప్పండి, అడగండి. ఇది డిఎల్ఎఫ్ యూనిటెక్ ఉన్నాయి సార్. ఓకే, ఇది లాంగ్ టర్మ్ ఉంచుకుందా అనుకుంటున్నా. ఓకే, తీసుకోవచ్చునా సార్? ఇప్పుడు అంటే తీసుకోవచ్చా అని అడుగుతున్నారా మీరు ఇప్పుడు? తీసుకున్నా, ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, 3 years ఉంచుకుంటే బాగుంటుందా అని. ఓకే, యూనిటెక్ అయితే జస్ట్ ఇప్పుడే సపోర్ట్ తీసుకోవడం జరిగిందండి 67, 68లో. కరెక్ట్గా మీరు సపోర్ట్ దగ్గరే తీసుకున్నారు. డెఫినెట్గా ఈ లెవెల్లో హోల్డ్ చేయండి. మార్కెట్ రీబౌండ్ అయితే డెఫినెట్గా ఈ స్టాక్ రీబౌండ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే 65 కింద షార్ట్ టర్మ్ అయితే మీరు షార్ట్ టర్మ్కి అయితే ఎగ్జిట్ వచ్చు. కానీ మీరు లాంగ్ టర్మ్ కమ్మినారు కంటే పర్వాలేదు. డిఎల్ఎఫ్ కూడా ఇప్పుడే ఒక 280, 285 లెవెల్లో సపోర్ట్ తీసుకొని కొంచెం పెరగడం జరిగింది. ఏమాత్రం 300 రూపాయల పైన ఉంటే కనుక డెఫినెట్గా స్ట్రాంగ్ ఉంటుంది. లాంగ్ సపోర్ట్ దగ్గర తీసుకోండి. అలాగే ఇంకొక ఇన్వెస్టర్ ఇందాక హిందూ వైర్ గురించి అడిగినట్టున్నారు. ఆ కంపెనీ తక్కువ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, పైగా మొన్న న్యూస్ ఏంటంటే అది లిస్టింగ్ కూడా డీలిస్టింగ్ అయిపోయింది, సస్పెండ్ చేశారు. ఓకే, మరో కలర్ శ్రీకాంత్ అని హైదరాబాద్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో, నమస్తే శ్రీకాంత్ గారు, నమస్తే, చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, నేను నిఫ్టీ 4800 పుట్టు తీసుకున్నాను అండి. 127లో తీసుకున్నాను, 142లో అమ్మేశాను. ఓకే, కరెంట్ లెవెల్స్ లో పుట్టు తీసుకోవచ్చా, కాల్ తీసుకోవచ్చా? మీరు పుట్ తీసుకున్నారంటే అంటే మీరు షార్ట్ పొజిషన్లో ఉన్నారన్నమాట, పర్వాలేదు. కానీ వాళ్ళ క్లోజింగ్ బేసిస్లో చూడండి 4800 దగ్గర కనుక సపోర్ట్ తీసుకుంటే కనుక పుట్ నవదేస్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే 4800 కిందే క్లోజ్ అవుతే మటుకు మీరు పుట్ పొజిషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. కాల్ పొజిషన్ తీసుకోవాలంటే టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ దాటి కొంచెం స్ట్రెంగ్త్ అవుతే అప్పుడు మీరు కాల్ పొజిషన్ తీసుకోవాలి. 4850 దగ్గర ఇంట్రాడే రెసిస్టెన్స్ ఉంది. 4850 నిలబడితే కనుక కాల్ పొజిషన్ అప్పుడు బై తీసుకోవచ్చు. కానీ ఏదైనా రేపు చాలా పెద్ద డే ఉంది, బడ్జెట్ ఉన్న రోజు, సో వాలటిలిటీ చాలా ఉండే అవకాశం ఉంది. సో బడ్జెట్ చూస్తే కానీ మనం క్లియర్గా మార్కెట్ డైరెక్షన్ వచ్చే అవకాశం కనిపించలేదు. ఓకే అండి, ఇక ప్రస్తుతం సెషన్స్ చూస్తుంటే కనుక నిఫ్టీ 4837 పాయింట్ల వద్ద, అలాగే అంటే సెన్సెక్స్ చూస్తే 16,182 పాయింట్ల వద్ద ప్రస్తుతం